విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను. కనుక మనమందరము చక్కని ఈ సాంఘీభావంలో ఆ కుటుంబానికే కాదు కానీ క్రైస్తవ ప్రపంచానికి మనము చాటి చెప్తున్న ప్రభు ప్రేమను మనము ఈ విధంగా చూపగలుగుతున్నాం అనేటువంటి సత్యం. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న 13 గ్రామాల నుండి వేలాది తరలి వచ్చి గారి యొక్క ఆత్మకు శాంతిని, అలాగే రెండోదిగా ఆయన లేకపోతే ఆత్మహత్య అనేది పోలీస్ కింద నుంచి న్యాయం జరిగించాలని, ఎన్నడూ క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు జరగకూడదని మరి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఆ క్రైస్తవుల వెళ్ళిపోయిన వారికంటే మనం గొప్ప వరము కాదు, మనం మంచి వరము కాదు, మనం ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. మీడియా ద్వారా అందరినీ కూడా తెలియజేస్తారంటే క్రైస్తవుల పక్షంగా మేము ఈ ర్యాలీ నిర్వర్తించాం. క్రైస్తవులకి న్యాయం జరగాలని మేము తెలియజేస్తున్నాము. ఇంట్లో మరి రీజనల్ చైర్మన్ అనుమానం అనేది భేదం మరి వాళ్ళ యొక్క ఇది అనుమానం మంచిగా మా మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. మీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన క్రైస్తవ సమాజం అంతా కూడా నమ్మే పరిస్థితి ఉంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజంలో సంబంధించి ఎవరు కూడా రోడ్డెక్కి ఇలాంటి కార్యక్రమాలు, నిరసనలు, సాధ్యతలు జరిగిన సంఘటన మన జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఇదే ప్రకారం క్రైస్తవులందరూ కూడా రోడ్డెక్కి మాకు న్యాయం కావాలి, మా యాజకుడిని మరి మొత్తం వారిని బయటికి లాగాలి అని వారి నినాదాలు చేసుకోవడానికి రోడ్డెక్కడం జరిగింది. దీన్ని మరి పెడతనాలు కల్పించడానికి రెచ్చగొట్టే కాబట్టి దయచేసి సోదరులు ఎవరు కూడా వేరొక మతాన్ని రెచ్చగొట్టు కానీ వేరొకరిని కించగొట్టు కానీ ఎవరు కూడా సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయంగా చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. అగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణము క్రైస్తవ లోకానికి తీరని లోటును కలిగించింది. ఆయన బోధనలు ప్రపంచాన్ని కదిలిస్తూ ఉన్నాయి. ఆయన బోధనల సత్యాన్ని గ్రహించారు. కొంతమంది ఆయనను దారుణంగా హత్య చేశారని మేము నమ్ముతున్నాము.
వల్ల కాలేదు. దేవుడు ఈ క్రైస్తవాన్ని ఇంకా విస్తరిస్తారు. అనేక మంది ప్రవీణులు దేవుడు లేపునుగాక. ఈ శాంతి ర్యాలీకి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే వచ్చిన ప్రతి సంఘాల వారికి